బుజ్జమ్మ ఇలా రా. నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే బుజ్జమ్మ. నా మీద వీళ్ళకి ఎంత హక్కుందో నీకు కూడా అంతే హక్కుంది. నువ్వు కూడా నన్ను ఎప్పట్లాగే డాడీ అని పిలవాలి. థ్యాంక్ యూ డాడీ. ఓకే పిల్లలు, మీరు ఫ్రెష్ అవ్వండి. డాడీ కూడా ఫ్రెష్ అవుతారు. అందరికీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. గో. సార్, మీకు గతం గుర్తొచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు గుర్తు రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి రాథోడ్. నా భార్య అరుంధతి చనిపోయింది. అమ్ము, ఆనంద్, ఆకాష్లతో పాటు మేము దత్తత తీసుకున్న అంజుతో కలిపి మాకు 4 పిల్లలు. మరి ఈ మిస్సెమ్ ఎవరు? బుజ్జమ్మ ఎవరు? నాకు గుర్తుకు రావట్లేదు. అరుంధతి మేడం గారు కాలం చేశాక పిల్లల్ని చూసుకోవటానికి మిస్ అమ్మ కేర్ టేకర్గా వచ్చింది. బుజ్జమ్మని మీరు అనాథాశ్రమం నుంచి తెచ్చుకొని పెంచుకుంటున్నారు. బుజ్జమ్మ అమ్మా నాన్న ఎవరు రాథోడ్? తెలియదు సార్. మిస్ అమ్మ ఎలాగో నాకే విషయం చెప్పట్లేదు. నువ్వు కూడా నా దగ్గర దాస్తున్నావు రాథోడ్? అయ్యో, అలా ఏం లేదు సార్. నా గతం గురించి చెప్తే నాకేదో అవుతుందని డాక్టర్ చెప్పాడని మీరు నా దగ్గర చాలా విషయాలు దాస్తున్నారు. నాకు అర్థం అవుతుంది. మీరు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను. రాథోడ్ సార్, నేను మనోహర్తో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. తనని హాల్లోకి రమ్మని చెప్పు. ఇప్పుడు మనోహర్తో మీటింగ్ ఏంటి మిస్ అమ్మా? ఏమో రాథోడ్, వెళ్ళి తన్ని పిలు.